కమల్ని ముఖర్జీ ఫస్ట్ టైం మా షూటింగ్లో జాయిన్ అవుతుంది. ఆ అమ్మాయికి మా యూనిట్లో ఎవరితో పరిచయం లేదు, మాకు ఆ అమ్మాయితో ఎవరితో నేను ఒక్కడనే కలిశాను. నాగర్కోయిల్లో షూటింగ్ చేస్తున్నాం. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత కమల్నికి షూటింగ్ ఉంది. ఆ రోజు ఫస్ట్ టైం వస్తుంది. నేను శ్రీకాంత్ చరణ్ మొత్తం కూర్చొని ఒక కొబ్బరి చెట్ల కింద భోజనం చేస్తున్నాం. తినబోతుండగా డ్రెస్ చేసుకుని కమల్ని వచ్చింది చూపిందామని చెప్పి. హాయ్ హాయ్ అంటే మేము అందరం హాయ్ అంటున్నాము. టక్కుమంట లేచి వెళ్ళి ఆ అమ్మాయికి చెయ్యిరేసి భోజనం చేస్తున్నాడు ఒక్క చేతితోటి. అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఫస్ట్ అమ్మాయికి భోజనాన్ని కూర్చోబెట్టి తర్వాత కూర్చున్నాడు. సిగ్గేసింది ఫస్ట్ టైం నాకు. ఇది చరణ్ అని అనుకున్నా, అన్నయ్య అనుకుంటాను నేను. అన్నయ్య అలాగ తయారు చేసాడు. సో దాని నుంచి ఇవాళ సాయంత్రమే షూటింగ్ క్లైమాక్స్ సీన్ షూట్ చేస్తున్నాం. క్లోజప్ జనరల్గా నేనే రాక్షసుని, అప్పటికే ఒక 7 takes 8 takes అయితే అప్పటికి సాటిస్ఫై అవ్వట్లేదు. లేదు ఇంకోటి చేద్దాం, మీరు ఇందాక ఏది చెప్పారు అది కావాలి అది రావాలి అని అంటేనే పుష్ చేస్తున్నాడు. జనరల్గా 4 టేక్లు అవగానే ఏ ఆర్టిస్ట్ కన్నా ఒక ఇరిటేషన్ వచ్చేస్తుంటుంది, ఏంటి ఇటు చంపుతున్నాడు ఏముంది అక్కడ అది ఇదేనని. కానీ అంత డెడికేటెడ్గాను అంత ఇష్టపడి అంత కష్టపడి చేస్తున్నాడు ఈ సినిమా. సో ఇలాంటి ఒక అవకాశం ఎవరి దగ్గరికి నేను అవకాశం ఇస్తాను తప్ప నాకు ఎవరైనా అవకాశం ఇవ్వగలడని ఇంతవరకు అనుకోలేదు. ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైం ఒకడు నాకు అవకాశం ఇచ్చాడని నేను గర్వంగా చెప్పుకుంటాను. దట్ ఈజ్ రామ్ చరణ్, మా అన్నయ్య కొడుకు. నేను నాకు సరైన వయసులో పెళ్ళి అంటే ఇంత కొడుకు ఉండేవాడు. బట్ నా కొడుకు ఇప్పుడు 9 years old. చరణ్ చూస్తుంటే ఎప్పుడు మా బోయ్ గుర్తొస్తాడు, నా కొడుకు గుర్తొస్తాడు. తనని ఎలా డీల్ చేస్తుంటానో అలాగే డీల్ చేస్తాను. ఎంత క్లోజ్నెస్ ఇచ్చినా ఇవాళకి కూడా ఎవరితోటి కూడా, నాతోటనే కదా ఎవరితోటి కూడా ఎప్పుడు ఆ లైన్ దాటాడు. అదే మర్యాద ఉంటుంది, అదే సంస్కారం ఉంటుంది. అతని దగ్గర నేర్చుకోవాల్సిన చాలా లక్షణాలు ఉన్నాయి. నేను కూడా నేర్చుకున్నాను 2-3. నా అయోమయంగా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి చరణ్ గుర్తు తెచ్చుకుని లేదు ఫోకస్ చేయాలి. తర్వాత ఈ సినిమాని కేవలం చరణ్ మాట, ఇందాక చెప్పిన దాన్ని బట్టి చరణ్ మాటను బట్టి ఇంత వైభవంగా, నిజంగా చాలా వైభవంగా ఉంది. ఇందాక గణేష్ చెప్పినట్టు ఇది ఒక శాంపులే, జస్ట్ 40 seconds శాంపుల్. 2.5 hours చక్కనైనా చిక్కనైనా మనందరం చాలా హ్యాపీ ఫీల్ అయ్యే ఆనందపడే సినిమా, గర్వపడే సినిమా కూడా అన్నాను నేను. చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యే సినిమా, పదే చూసుకునే సినిమా, కనీసం ఒక 50 ఏళ్ళ పాటు ఉండే సినిమా అవుతుంది. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఆరోగెన్స్ తోటి చెప్పట్లేదు, నాకు దాని మెటీరియల్ తెలుసు కాబట్టి. అందులోకి ఏమేమి వెళ్తున్నాయో ప్రకాష్ రాజ్ కానీ శ్రీకాంత్ కానీ టాలెంటెడ్ యాక్టర్స్, ఫెంటాస్టిక్ యాక్టర్స్, విలక్షణ నటుడు, సెలక్షన్ నటుడు, రకరకాలు ఇవన్నీ పక్క పెట్టేస్తే వాళ్ళు ఎంత ఫుల్ హార్టెడ్ పర్సన్స్ అనేది నాకు తెలుసు. ఆ హార్ట్ ఎంత ఈ సినిమాలోకి వెళ్తుందో తెలుసు. అందుకని చెప్తున్నా, ఈ సినిమా చాలా సంవత్సరాల పాటు ఉండే సినిమా అవుతుంది, అది నా గ్యారెంటీ. ప్లస్ ఇంకొక పిల్లర్ ఈ సినిమాకి సమీర్ రెడ్డి. చిన్న పిల్లోడిలాగా వచ్చాడు, ఇప్పుడు ఏడిపిస్తూ ఉంటాను, నిక్కర్లేసుకు వచ్చేవారు ఆ రోజు అని. అండ్ ఎవరెవరైనా ఒక చిన్న కిడ్ బ్రదర్ లాగా అంటాడు వాడు. వాళ్ళ ఇంత పెద్ద సినిమాకి ఇందాకే రెహమాన్ గారని ఇంకొక హీరో ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడు. సమీర్ ఈజ్ వెరీ ఫాస్ట్ అన్నాడు, ఆయన ఇవాళే వచ్చాడు స్పాట్లోకి. అంత ఫాస్ట్గా అంత క్వాలిటీ ఇస్తూ ఎప్పుడు నవ్వుతూ కూడా తిరుగుతూ నేను పెట్టే హింసను భరిస్తున్న సమీర్కి ఎక్స్ట్రా థ్యాంక్స్. తర్వాత అశోక్ ఏంటంటే ఆర్ట్ డైరెక్షన్ మీరు ఆల్రెడీ చూశారు. 4th థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, నేను ఒక 4-5 yearsగా చేంజ్ చేస్తున్నాను అతను యువన్ శంకర్ రాజా అని, ఇళయరాజా గారి రెండో కొడుకు. మోస్ట్ టాలెంటెడ్ గై, మాస్టర్ అని పిలుస్తూ ఉంటాను నేను. 2-3 సార్లు చేద్దాం అనుకున్నా, మిస్ అయింది. ఫైనల్గా చాలా కష్టపడి చేంజ్ చేసి పట్టున్నాను ఈ సినిమాని. తరతరాలకి గుర్తుండిపోయే సినిమా ఒక సాంగ్ చేశాడు, మేము ఆల్రెడీ షూట్ చేసాం ఆ పాటని. తరతరాలు గుర్తుంటుంది. ఎంత గొప్ప పాట చేశాడంటే దానికి సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ రాశాడు. చాలా గొప్ప పాట అవుతుంది.
అతనితోటి చాలా చిన్నపిల్లడు అతనితో డీల్ చేస్తున్నప్పుడు అనిపించింది బహుశా ఇది హిస్టారికల్ ఈవెంట్ ఏమో తెలీదు. తండ్రి మ్యూజిక్ డైరెక్టరు, అన్నయ్య మ్యూజిక్ డైరెక్టర్. ఇక్కడ ఇళయరాజా చిరంజీవి గారి కాంబినేషన్లో బోల్డ్ హిట్స్ వచ్చినాయి. మళ్ళీ చిరంజీవి గారి కొడుకు ఇళయరాజా గారి కొడుకు కలిపి చేస్తున్న సినిమా ఫస్ట్ టైం అయి ఉంటుంది. ప్లస్ చాలా గొప్పగా ఉంటుంది సినిమా. చాలా గొప్ప మ్యూజిక్ చేస్తున్నాడు అతను. అండ్ ఇప్పటికి 3 పాటలు ఇచ్చాడు, ఇంకొక 3 పాటలు ఇవ్వాలి. ఐఎమ్ షూర్ యూ విల్ డూ ఏ డార్జిలింగ్ జాబ్. అండ్ సినిమా వరకు వస్తే ఇక్కడనైనా తెలుగు సినిమా ఒక లండన్లో పుట్టి పెరిగిన అక్కడ వాతావరణానికి, అక్కడ సంస్కృతికి, అక్కడ సంస్కారాలకి అలవాటు పడిపోయిన ఒక కుర్రాడు తన రూట్స్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఒక పల్లెటూరులో ఉన్నాయని తెలుసుకుని ఆ రూట్స్ని వెతుక్కుంటూ వచ్చి దాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఫైనల్గా ఇక్కడే ఉండిపోదాం అనుకునే ఇవాళ జనరేషన్కి రిప్రజెంటేషన్గా రామ్ చరణ్ క్యారెక్టర్ ఉంటుంది. అతని పేరు అభిరామ్. ఈ సినిమాలో ఆ క్యారెక్టర్లో క్యారెక్టరైజేషన్ పూర్తిగా చరణ్దే అన్ని రకాలుగా. దాన్ని బోల్డ్ అంతా స్టడీ చేసి తనను అబ్జర్వ్ చేస్తున్న లాస్ట్ 1 year నుంచి దగ్గరగా చూస్తున్నది. ఒక 10-15 years నుంచి అప్పుడప్పుడు చూస్తున్నది. ఆ క్యారెక్టరైజేషన్ పట్టుకుని చేశాను. నెక్స్ట్ కాజల్, నా వరకు చందమామ. సో షీజ్ ఎలా ఉందో మీరు ఇక్కడ చూసుంటారు. ఈ సినిమాతో ఫస్ట్ టైం పనిచేస్తున్న కమల్ ముఖర్జీ, వెరీ థింకింగ్ యాక్ట్రెస్, హైలీ రెడ్ పర్సన్, వెరీ నాలెడ్జబుల్. అమ్మాయి దగ్గరికి ఏదైనా సీన్ చెప్పడానికి భయం వేసే అంత నాలెడ్జబుల్. క్వశ్చన్ వేసిందంటే నాకు ఆన్సర్ వస్తుందా రాదా అని చెప్పి. దాని తర్వాత ప్రకాష్ అండ్ మీ, నేను ఐడియా అయితే ప్రకాష్ యాక్షను, నేను థాట్ అయితే వాడు ఫైట్. సో ఆ కంప్లీషన్ ప్రకాష్ తోటే వస్తుంది. శ్రీకాంత్కి నాకు పెద్ద తేడా ఉండదు. శ్రీకాంత్ వెనకాల నేను తోస్తూ ఉంటే శ్రీకాంత్ ముందుకు వెళ్ళిపోతుంటాడు. సో తనతో అంత కంఫర్ట్. సో మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. అన్అఫీషియల్గా ఇదివరకు ఎప్పుడు డైరెక్షన్ అన్అఫీషియల్గా డైరెక్ట్ చేసినప్పుడు జయసుధ గారితో చేశాను. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత చేస్తున్నాను. ఒక సీను మొత్తం ప్రకాష్ లాంటివన్నీ తినేసింది పట్టుకుని ఆవిడ. ఫెంటాసీ చేసింది. ఇకపోతే ఈ సినిమాకి క్రియేటివ్ సైడ్ నాలాంటి ఒక అబ్స్ట్రాక్ట్ పర్సనాలిటీని కంట్రోల్ చేస్తూ ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ బోల్డ్ అంత ఇన్పుట్ ఇస్తూ చేస్తున్నప్పుడు కూడా సైడ్ వేస్తున్న మా గురూజీ అని పిలుచుకునే డియరెస్ట్ పరశురామ వెంకటేశ్వరరావు గారు అలియాస్ పల్లెటూరు బ్రదర్స్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్. ఇంకేం చాలా అనుకుంటా. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఐ లవ్ యూ.